तं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसो परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యహరి ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యహరి ప్రకాశం ప్రకరణంలోకి వెళ్లే కంటే ముందు సందేహ నివృత్తిలో పుష్పమ్మ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం వారికి వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. కానీ రికార్డ్ అయ్యి అందరి సమక్షంలోకి వచ్చింది కాబట్టి సమాధానం కూడా అందరి సమక్షంలో ఉంటే బాగుంటుందనేటువంటిది అభిప్రాయం. సందేహం ఏంటంటే వారికి వైదిక లక్ష్మీ సూక్తం హిరణ్యవర్ణ హరిణి సువర్ణ అనేటువంటి ఈ పదములతో ప్రారంభమయ్యేటువంటిది లక్ష్మీ సూక్తము వైదికము కాదు, అవైదికం. అవైదికం ఎందుకు అనంటే మునుముందు పద్మే స్థితాం పద్మవర్ణాం తామీ ఉపహ్వయే శ్రియాం అనేటువంటి పద్మే స్థితాం పద్మములో తామర పువ్వులో కూర్చున్నటువంటి పద్మవర్ణం తామర పువ్వు రంగులో ఉన్నటువంటి తాం ఇహ ఉపహోయామి ఆమెను నేను ఇక్కడ పిలుస్తాను అని మూర్తి పూజకు ఊతమిచ్చేటువంటిది. కాబట్టి దయానంద సరస్వతి తోటి ప్రేరితమైనటువంటి వైదిక విద్వాంసులు వేదములలో ఈ మూర్తి పూజ పరమైనటువంటి మంత్రములను అన్నింటినీ ఏరిపారేశారు. ఎక్కడో ఏరి పారేస్తే అది మళ్ళీ కలిసేటువంటి ఆస్కారం ఉంది. వేరే వాళ్ళు మళ్ళీ కలిపి ముద్రణ చేస్తారు. కాబట్టి బయటకు వేరు చేయకుండా పరిశిష్టము, పరితః శిష్టము, పరిశిష్టము ఈ మొత్తము ఈ ఋగ్వేదానికి సంబంధించిందే. కానీ ఋగ్వేదానికి సంబంధించింది అనిపించిన ఋగ్వేద అంశము మాత్రము కాదు అని తెలియడం కొరకు దానికి పక్కన ఋగ్వేద పరిశిష్టం అని పెట్టారు. ఆ పరిశిష్టంలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ సూక్తానికి దయానంద సరస్వతి వీరజానందుని దగ్గర చదువుకొని మొట్టమొదట ఆగ్రాకు వచ్చినప్పుడు అక్కడ ఇక వైదిక ధర్మ ప్రచారాన్ని ప్రారంభించాలి అని అన్నప్పుడు సాహిత్య ముద్రణ కావాలి. తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ అభిప్రాయం ప్రజల ముందు పుస్తక రూపంలో ఉండాలి అనేటువంటిది సంధ్య అనేటువంటి పుస్తకాన్ని రచించి ఆ సంధ్యను గాయత్రి మంత్రంతో ఆరంభించి మధ్యలో మనసా పరిక్రమ కంటే ముందు కూడా గాయత్రి జపాన్ని పెట్టి మళ్ళీ చివరికి ఉపస్థానంలో గాయత్రి మంత్రం యొక్క అంటే గాయత్రి మంత్రంతో ఆరంభం, గాయత్రి మంత్రంతో సమాప్తం, మధ్యలో కూడా గాయత్రి మంత్రం. ఆనాటి స్థితిలో గాయత్రి మంత్రం చెప్పేవారు లేరు, గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవారు లేరు. ఆ గాయత్రి మంత్రము తెలియకపోవడం వల్ల గురుమంత్రం అని చెప్పేసి గురువులుగా ఉన్నటువంటి వారు యజ్ఞోపవీతం తీసుకున్నప్పుడు వారికి గురుమంత్రం చెవిలో చెప్పేది ఏంటంటే మా తలల మీద తువ్వాలు కప్పేసి ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఈ రకంగా ఎవరి సంప్రదాయం సంబంధించినటువంటి వారు ఆ విధంగా ఈ యొక్క గురుమంత్రాన్ని ఈ రకంగా జపించేటువంటి వారు. అటువంటి తరుణంలో అసలు గురుమంత్రం అంటేనే ఏంటో తెలియనటువంటి తరుణంలో గాయత్రి మంత్రాన్ని ఎవరు ఉపదేశించేవారు, ఎవరికి ఉపదేశించేవారు అంటే అత్యంత శ్రద్ధావంతులు, అత్యంత సంపన్నులైనటువంటి వారికి మాత్రమే గాయత్రి మంత్రం. మిగతా ఎవరైనా సరే క్షత్రియ
వైశ్య శూద్రులకైతే అసలే లేదు. అటువంటి తరుణంలో ఈ యొక్క దయానంద సరస్వతి వేదములో ఉన్నటువంటిది గాయత్రి మంత్రం ఏ అధ్యాయంలో, ఏ కాండంలో, ఏ మండలంలో ఉన్నదో అనేటువంటి విషయాన్ని ప్రమాణ బద్ధంగా తీసుకొచ్చి అందరి ముందు పెట్టేసరికి ఎగబడి దానిని చేస్తున్నారు. అయితే ఆ యొక్క పుస్తకం వెనక ఈ లక్ష్మి సూక్తం యొక్క ప్రస్తావన దయానంద సరస్వతి హిరణ్యవర్ణం హరణి సువర్ణం రజస్రజాం అనేటువంటి ఈ యొక్క వర్తమానంలో ప్రసిద్ధముగా ఉన్నటువంటిది లక్ష్మి సూక్తము. ఇది దానిని దయానంద సరస్వతి లక్ష్మి అంటే పరమేశ్వరుడు అనే అర్థాన్ని అభివ్యక్తపరుస్తూ దాని వ్యాఖ్యానాన్ని చేశాడు. ఒకటేమో దొరికినటువంటి గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రంతో ఎలా సంధ్యను ఆరంభించాలంటే జుట్టు ముడేసుకోవాలని, మరియు మనస పరిక్రమ ముందు అర్ఘ్యం ఇవ్వడం, నీళ్లతోటి అర్ఘ్యం ఇవ్వడం, గాయత్రి జపం చేయడం, ఈ రకంగా గాయత్రి మంత్రం ప్రమాణము మరియు జుట్టు ప్రాముఖ్యత, ఈ యొక్క లక్ష్మి సూక్తం ఉండేసరికి ఈ పుస్తకాన్ని ఎన్ని ముద్రణ చేస్తే అన్ని చేతుల మీదనే పోతున్నాయి, అమ్ముడుపోతున్నాయి. పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది అని అంటే, ఏ పుస్తక షాపులో చూసినా కూడా సంధ్య పుస్తకం కావాలని. ఎందుకంటే ఆ బ్రాహ్మణులు అనేవారు సంధ్య నేర్పించట్లేదు, గాయత్రి మంత్రమే చెప్పట్లేదు. అటువంటిది ఈ సంధ్య పుస్తకం వేదమంత్ర ప్రమాణపూర్వకంగా ఇవ్వడం వల్ల చాలా ప్రాముఖ్యత పొందిందనమాట. ఇక పుస్తక విక్రేతలు వాళ్ళు స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామీజీ మీ అనుమతి ఇస్తే, మీరు అనుగ్రహిస్తే మీ పుస్తకాన్ని ఉన్నట్టుగా మేము ముద్రణ చేసుకుంటాము అనేటువంటి స్థితికి వచ్చింది. ఆ రకంగా చేసుకుంటున్నారు చాలా మంది. ఎంతమంది చేసుకున్నా కూడా ఆగట్లేదు, చాలా ముద్రణ అవుతున్నాయి. ఈ విషయాన్ని పండిత యుధిష్ఠిర మీమాంసక్ గారు దయానంద సరస్వతి గ్రంథముల యొక్క ఇతిహాసం అనే పుస్తకంలో లిపిబద్ధం చేసి పెట్టారు. ఈ విధంగా దయానంద సరస్వతి ప్రజల్లోకి ఏ రకంగా సంధ్యోపాసనను తీసుకొచ్చారు అనేటువంటిది. ఇక దీనిని వైదిక విద్వాంసులు, ఇది లక్ష్మి అంటే స్త్రీలింగ శబ్దము కాబట్టి లక్ష్మి అంటే స్త్రీగానే గుర్తిస్తారు కానీ పరమేశ్వరునిగా గుర్తించాడు. పరమేశ్వరుడు పుల్లింగము, లక్ష్మి స్త్రీలింగము. మరి పద్మే స్థితాం పద్మవర్ణాం తామీమోహోపోయే, తామర పువ్వులో కూర్చున్నటువంటి తామర పువ్వు రంగులో ఉన్నటువంటిది ఆవిడని నేను ఆహ్వానిస్తున్నాను అనేటువంటిది. ఈ చిత్రపటంలో ఇళ్లలో వేసుకునేటువంటి ఆ బొమ్మలు లక్ష్మి స్త్రీ విగ్రహము ఉన్నటువంటి, శ్రీమూర్తి ఉన్నటువంటి ఆ బొమ్మలకి అందరూ ప్రాముఖ్యతనివ్వడం వల్ల మరి వైదికం ఏంటి, అవైదికం ఏంటి? కాబట్టి ఈ అవైదికాన్ని ఆపాలి, ఈ మూర్తి పూజను ఆపాలి, నిరాకార ఏకేశ్వర ఉపాసననే స్థాపించాలి అనేటువంటి ఉద్దేశంతో పండిత వీరసేను వేదశ్రమి అనేటువంటి విద్వాంసుడు, ఇతడు యజ్ఞం మీద ఎంత పరిశోధన చేశాడంటే చాలా వరకు పరిశోధన చేశాడు. యజ్ఞము ఈ మేఖలలో అంటే ఏంటిది, సమిధ అంటే ఏంటిది, దయానంద సరస్వతి ఏం చెప్పాడు, వేదంలో ఏమున్నది అనే దాని మీద చాలా శ్రమ చేశాడు. ఈ విద్వాంసుడు వైదిక శ్రీ సూక్తము అనేటువంటిది, అంటే వైదిక లక్ష్మీ సూక్తము అనేటువంటిది ఈ యొక్క దానికి విరుగుడుగా, అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే పౌరాణికం మూర్తి పూజ పరకంగా ఉన్నదో దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వైదిక శ్రీ సూక్తమును మంత్రాలు ఋగ్వేదం నుంచి కొంత, యజుర్వేదం నుంచి కొంత, సామవేదం నుంచి కొంత, ఆ రకంగా వేదాల నుంచి తీసుకుని వైదిక శ్రీ సూక్తం అని ముద్రణ చేశారు. ఆ పుస్తకం ఓం ప్రకాష్కు ఢిల్లీ పుస్తకం ఈ యొక్క అంతరాష్ట్రీయ సమ్మేళనంలో దొరికింది. దానిని తీసుకొచ్చి తెలుగులో ముద్రణ చేసి అది పుస్తకాలలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ విషయంగా పుస్తకం అందినటువంటి వారి దగ్గర ప్రచారం అవుతుండగా ఈ పుష్పమ్మ గారు వరంగల్కు ప్రచారానికి వెళ్ళారంట. అక్కడ అగ్నిహోత్రం చేస్తూ లక్ష్మీ సూక్తం అనేసరికి ఈమెను పురోహితురాలిగా పిలిచారు కాబట్టి ఈవిడ హిరణ్యవర్ణము అని అంటే ఎవరైతే యజ్ఞం చేయించుకుంటున్నారో ఆ యజ్ఞం చూడడానికి వచ్చారో వారేమని చెప్పారంటే లక్ష్మీ సూక్తం అంటే ఇది కాదు, ఈ వాదశ్చమే ప్రసవశ్చమే అని చెప్పేసి శ్రీశ్చితే లక్ష్మీశ్చ పత్ని అహోరాత్రి నక్షత్రాన్ని రూపమశ్ను వ్యతం ఈ మంత్రాలతోటి
ఈ వైదిక స్త్రీ సూక్తం కదా, ఇది పౌరాణికం చదువుతున్నారు అనేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. నాకు తెలియదు ఈ విషయం అని అంటే, ఆ మంత్రాలన్నీ రాసుకొని వచ్చి మనందరి ముందు పెట్టారు. ఇది వైదిక స్త్రీ సూక్తము, లక్ష్మి సూక్తము, ఇవి రెండు వేరు వేరా ఆది సముద్రంలో ఏంటి ఆచార్య గారు అని చెప్పేసి వారు ప్రశ్నను అడిగారు. దానికి వారికి వ్యక్తిగతంగా సమాధానం చెప్పడం జరిగింది. ఇది మీడియా అందరికీ తెలియాలని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. వైదిక యజ్ఞానుష్ఠాన విధిలోనూ ఉంది, వైదిక నిత్యకర్మ విధి ఓం ప్రకాష్ సంపాదకత్వంలో ముద్రణ అయినటువంటి దాంట్లో ఉంది. ఇప్పుడు రాబోయే పుస్తకంలో కూడా దాన్ని మళ్ళీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక నిన్న అడిగినటువంటి ప్రశ్నను మరి అందరూ ఉన్నారు కాబట్టి అడిగితే మీ ప్రశ్న మీ నోటి నుంచి వింటే బాగుంటుంది. పుష్పమ్మ గారిది నేనే ఎందుకు చెప్పానంటే ఆవిడ రాలేదు కాబట్టి. ఓ మునిగారు, నిన్న అది ప్రశ్న ఏంటి, ప్రభాకర్ గారు ఉన్నారు, మరి భీమరావు గారు ఉన్నారు, మునిగారు ఉన్నారు, మీరే ముగ్గురు కదా దాన్ని ప్రస్తావించాను. రామనారాయణ గారు అనంతపురం గారు రాలేదు. దీంట్లో క్రియాధ్యానం గురించి కదండి నిన్న ప్రశ్న. క్రియాధ్యానం, అక్రియ ధ్యానములో జాడే సూర్యప్రకాష్ గారు అన్నటువంటిది ఇప్పుడే కాద్దామని కాస్త ఇప్పుడు కాస్తానండి. ఓ అమ్మగారు, అది రికార్డ్ అవుతుంది, అందరు వింటుంటారు. ఏంటిది ఇది? ఇక్కడ ఏంటంటే ప్రశ్న ఏంటంటే, అక్రియ ధ్యానంలో మన ఇవాళటి షట్చక్రాల గురించి కూడా అందరూ ఎక్కడం గురించి చెప్తున్నారు, కానీ దిగింది ఎప్పుడు, ఎలా దిగుతున్నారు, ఎలా దిగజారుతున్నారు అది చెప్పట్లేదు. భూ పునాతు శిరసి భూవో పునాతు నేత్రయో అంటే బుద్ధిపూర్వకమైనటువంటి పనులతోటి దిగజారేటువంటిది. ఏదైతే బుద్ధిని వినియోగించకుండా ఏది మనసుకు తోస్తే దాన్ని చేయడము, ఏది కనబడితే దాన్ని చేయడం, ఆ రకంగా మనసు బుద్ధితోటి దిగజారి కళ్ళతో చూస్తూ ఉండి కూడా చూడకుండా ఉండేటువంటి వ్యవహారంతో ఈ యొక్క చూసిన దాన్ని కూడా ఏది సత్యం ఏది అసత్యం అనేది గ్రహించకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడము, ఈ రకంగా మా ముక్కుకు ఏ వాసన మంచిగా కనబడితే ఆ వాసన అది పీల్చాలా పీల్చకూడదా అనేటువంటిది తెలియకుండా ఈ రకంగా ఒక్కొక్క దాంతో నోటికి ఈ శుద్ధి అశుద్ధి, మాంసము మద్యము మాంసము సేవించడం, ఈ రకంగా అన్నింటి నుంచి దిగజారుతూ ఇదంతా ఎక్కడి వరకు పోయారంటే అధపతాళంలో ఉన్నటువంటి స్థితి ఈ మూలాధారం. ఆ పాతాల స్థితి నుంచి ఇక అంతకంటే దిగజారేటువంటి అవస్థ ఉండదు. అక్కడ నుంచి సత్యం పునాతి పునఃశిరసిగా పైకి లేవడం. ముందు దిగజారడం కూడా తెలియాలి. ఏ రకంగా దిగజారుతున్నామో తెలిస్తే మళ్ళీ ఆ పనులు మనం చెయ్యము కదా. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? అవును. చెప్పాను నిన్న మొన్న చెప్పాను కదా చర్చి, నిన్న అనుకుంటా చెప్పాను చర్చి మొన్న. మళ్ళీ చెప్పాలి. ఏంటంటే ఈ దిగజారుడు వ్యవస్థ పైనుంచి కిందికి దిగజారే స్వర్గం నుంచి వచ్చేటువంటి స్థితి తెలిస్తే ఎందుకు వస్తున్నాం, ఎందుకు దిగజారుతున్నాం అనేది తెలిస్తే మళ్ళీ దిగజారకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంటది. ఇది ఇవాళది. ఇక నిన్నటి దాంట్లో అక్రియ ధ్యానం గురించి చెప్తుంటే వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం అనేటువంటి దాని గురించి చెప్తుంటే అసంతృప్తి దశ నుంచి తృప్తి దశకు వెళ్ళటము, తృప్తి అయ్యే వరకు అయిన తర్వాతనే ఈ అసంతృప్తి నుంచి తృప్తి అయ్యాకనే ముందుకు వెళ్ళడం అనేటువంటిది పుష్పమ్మ గారు అన్నారు. దానికి ఓం ప్రకాష్ ఏమన్నాడంటే, అమ్మగారు తృప్తి అయ్యే వరకు అదే పనిలో ఉండరు. ఇప్పుడు అన్నం తినడం తృప్తి అయ్యే వరకు తింటే ఇక మళ్ళీ తినకూడదు కదా. కానీ ఎందుకు తినడం ఆపేస్తున్నారు అంటే పొట్టలో పట్టట్లేదు. నా పొట్ట నిండింది అంటున్నారు కానీ నా మనసు నిండింది అని చెప్పేసి ఎవరన్నా అంటారా? ఇది మాట్లాడాలి దేవుడు అన్నారు. మరి మీరు ఏది చెప్పకపోతే ఆశ్రమానికి వచ్చేటప్పుడు పొట్టలు పగిలేదని తినబెడితే తెలుస్తుంది.
ఓం ఆచార్యజీ నిన్న అంతే సమాధానం నాకు సరిగా దొరకలేదు ఆచార్య నిన్నంతా స్ట్రక్ అయింది కదా ఆచార్యజీ అదే నిన్న దాని విషయంలోనే అమ్మగారు దాని విషయంలోనే వినండి. సరే అయితే ఆచార్య ఆ చూసే ఏదైనా కనబడితే చూడాలి చూడాలి అనేంత వరకు ఆతృత, చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక తృప్తే గాని సంతృప్తి అనేటువంటిది కాదు. ఇంకా ఏదైనా వాసన వస్తే అది పీల్చే వరకు, దుర్వాసన అయితేనేమో అయిష్టమని, సువాసన అయితేనేమో ఇంకా ఇష్టపూర్వకంగా పీల్చాలని, పీల్చే వరకు ఆతృత, పీల్చిన తర్వాత ఒక తృప్తి. ఇంకా వదలాల్సినటువంటిది లోపటికెళ్ళి వస్తున్నటువంటి ప్రశ్వాస వదిలే వరకు ఒకటి, వదిలిన తర్వాత ఇంకొకటి. మాట్లాడాలి మాట్లాడాలని ఒకటి, మాట్లాడిన తర్వాత ఇంకొక రకమైన తృప్తి, నిశ్చింతత. ఈ రకంగా అక్రియ ధ్యానం గురించి ప్రస్తావన జరుగుతున్నప్పుడు ఈ యొక్క సూర్యప్రకాష్ గారు వచ్చేసి ఏమంటారంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఇది పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్పినటువంటి సూత్రాన్ని చెప్పి దాని వ్యాఖ్యానం చేశారు. ఈ తదా ఎప్పుడైతే ఈ క్రియా వ్యవహారం నుంచి అక్రియ వైపుకు ఈ జీవాత్మ ఈ యొక్క జన్మలతోటి, ఈ యొక్క స్త్రీ శరీరంతో, ఈ యొక్క పురుష శరీరంతో, ఈ పశుపక్షి క్రిమి కీటకాల యొక్క ఈ శరీరాలతోటి చేస్తున్నటువంటి క్రియ నుంచి అక్రియ వైపుకు, అక్రియ ధ్యానం, నిశ్చింతత. క్రియ కంటే ముందు ఒక ఆతృత, ఒక తొందరపాటు, చెయ్యాలి చెయ్యాలి, పొందాలి పొందాలి, కావాలి కావాలి కావాలనేది. అదే చేసిన తర్వాత ఒక నిశ్చింతత, అయిపోయింది, పని అయిపోయింది, పని అయిపోయింది, ఓ పని అయిపోయింది. ఈ అయిపోయింది అనేటువంటి ఒక నిశ్చింతత, అసంతృప్తి దశ నుంచి తృప్తి చెందడం కదా ఆచార్య తృప్తి చెందడం కాదమ్మా, ఒక రకమైన తృప్తి, అంతేగాని మళ్ళీ అదే చేస్తుంటారు కదా. ఇప్పుడు యజ్ఞం చేయగానే సంధ్య చేసే వరకు చెయ్యాలని, యజ్ఞం చేసే వరకు చెయ్యాలని, చేసిన తర్వాత ఒక తృప్తి, అంతేగాని ఇక సంపూర్ణ తృప్తియే జరిగితే ఇక చేయాల్సిన అవసరమే ఉండదు కదా. అవునా మరి ఆచార్య సంపూర్ణ తృప్తి అంటే దేనిదన్నట్టు అంటే జీవన్ముక్తి అంతే. ఈ రకంగా పుష్పమ్మ గారు అడిగింది, వారికి అవకాశం ఇస్తే వారు ఏమంటున్నారంటే ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు చేయాలి అనేటువంటి ఆతృత, ఇక చేసిన తర్వాత సంతృప్తి అంటారు. సంతృప్తి కలగదు, ఒక తృప్తి అంతవరకే. కానీ సంతృప్తి అనేటువంటిది వేరు, తృప్తి వేరు, సంతృప్తి వేరు. ఆ రకంగానే దానికి ఓం ప్రకాష్ ఏమన్నాడంటే సంతృప్తి కలిగిన తర్వాత ఇక మళ్ళీ దాన్ని చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పిల్లలు పరీక్ష రాసి ఫెయిల్ అయితేనేమో మళ్ళీ అదే తరగతి చదువుతుంటారు, పాస్ అయిన తర్వాత కదా వారికి కోరిక నెరవేరింది కదా, తృప్తి అయింది కదా, మళ్ళీ అదే తరగతులు ఎందుకుంటారు. రైతు ఒక పంట వేశాడు, అతనికి అనుకూలమైనటువంటి దిగుబడి వచ్చింది, ఇక దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి మరింత సంతోషపడి అదే పంటను ఇంకా మళ్ళీ వేయడానికి ప్రయత్నం చేస్తాడు, లేదంటే ఇంకా ఎక్కువ మాత్రలో వేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ఆ పంటలో దిగుబడి రాలేదనుకోండి, ఆ విత్తనాన్ని తీసేస్తాడు. ఆ రకంగా ఉంటుంది ఈ తృప్తి అసంతృప్తి అనేటువంటిది. తృప్తి అనేటువంటిది మనల్ని తరింపజేసేటువంటిది, అసంతృప్తి అనేటువంటిది మనల్ని ఆవురావురమనేటట్టుగా చేసేటువంటిది. అందు గురించి వారు సూర్యప్రకాష్ గారు చెప్పినటువంటిది ఏంటంటే, ఈ యొక్క అటువంటి స్థితిలో ద్రష్టు జీవాత్మ యొక్క స్వరూపే అవస్థానం, స్వరూప స్థితి. ఈ స్వరూప స్థితి ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలి అంటే దేహమును గొలవడం. ఈ యొక్క ప్రభాకర్ గారు మర్చిపోతున్నారు, ముని గారు మర్చిపోతున్నారు. జీవాత్మ ప్రకరణంలో నేను ఎవరిని, శరీరమున, కనబడే రూపమున, దేనిని నేను, ఈ ఇంద్రియములన,
ఏది నేను, నా స్వరూపం ఏంటి అనేది తెలుసుకోవడం, దేహాన్ని దేహ అవయవాలను ఒలిసేటువంటి ప్రకరణమే నేను ఎవరని. ఈ నేను ఎవరిని అన్న దాంట్లో సూర్యప్రకాష్ గారు చెప్తున్నది ఏంటంటే ఇంద్రియాలను పక్కన పెట్టి, ఇంద్రియాలు నేను కాదు, దేహమును పక్కన పెట్టి, దేహమును ఇంద్రియాలను కానప్పుడు ఈ మాట్లాడేటువంటిది, ఈ క్రియలు చేసేటువంటిది, చూసేటువంటిది, దగ్గేటువంటిది, తుమ్మేటువంటిది, ఎవరి ద్వారా తుమ్ము వస్తుందో, ఎవరి ద్వారా దగ్గు వస్తుందో, ఎవరి ద్వారా మాట్లాడగలుగుతున్నాము, ఈ ఈ ఈ ఎవరి ద్వారా ఈ క్రియలు జరుగుతున్నాయో ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని పతంజలి మహర్షి చెప్పినటువంటిది ఏంటంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. దేహంను ఒలిచిన తర్వాత, ఇంద్రియాలను ఒలిచిన తర్వాత నిరాకార స్వరూపమైనటువంటి ఆత్మతత్వం యొక్క అనుభూతియే ఆత్మ సాక్షాత్కారం. ఇది వారు చెప్పినటువంటి. రామనారాయణ గారు అంటున్నటువంటిది ఏంటంటే ఇంద్రియాలను పక్కన పెట్టడం ఏంటండి? ఈ ఇంద్రియాలను ఎలా పక్కన పెడతాం? దేహాన్ని ఎలా పక్కన పెడతాం? మనం దేహంలోనే ఉంటున్నప్పుడు, ఇంద్రియాలతోటే మన జీవన నిర్వాహం జరుగుతున్నప్పుడు పక్కన పెట్టడం అంటే ఏంటి అనేటువంటిది రామనారాయణ గారి అభిప్రాయం. మాసారి పక్కన పెట్టడం అంటే వినియోగించుకోకుండా ఉండడం. ఓం ప్రకాష్ చెప్పినటువంటిది ఏంటంటే వినియోగించుకోకుండా ఉండడం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోకి రావటమే చేస్తున్నటువంటిది ఏంటంటే తింటే నిద్ర వస్తుంటది, తింటే తందర వస్తుంటది, అది బద్ధకత, సోమరితనం వస్తుంటుంటది. దీనివల్ల మా ఆధ్యాత్మిక పూజ అది కాదు. కాబట్టి ఈ ఆధ్యాత్మికంలోకి మొట్టమొదటి ముందడుగు ఉపవాసంతో తీసుకొస్తుంటారు. పూజ అయ్యే వరకు ఏది ముట్టదు. పూజ అయిన తర్వాతనే దినమంతా నిరాహారంగా ఉండి సాయంత్రం పూజ చేసుకొని ఒక్క పొద్దున ఇడవడం అంతేనా? లేదంటే మీరు పొద్దున పట్టుకొని ఉంటే ఇడిస్తేనే పొడుచుకొస్తుందా? ఓ మాసారి అది ఉపవాసం అనేది ఋషులు చెప్పిన మాట. కానీ ఎప్పుడు చెప్తుంటే పాలు తాగినా తప్పలేదు, పండు తిన తప్పలేదు. దోశలకు బియ్యం తినకుండా చాలు. దోశలకు తప్పు లేదు, చపాతీలకు తప్పు లేదు, ఛాయలకు తప్పు లేదు, కాఫీలకు తప్పు లేదు, మరి ఇడ్లీలకు తప్పు లేదు. ఒక అన్నంకే తప్పు ఆచార్య, అన్నంకే తప్పు, ఇవన్నిటికీ తప్పు లేదు. ఆ రకంగా వికృతిగా మారింది అన్నట్టుగా. అందు గురించి ఈ అన్నం ఉన్నది, ఆకలి ఉన్నది, తినకూడదు. ఇది అక్రియ అంటే ఇది. వారు సూర్యప్రకాష్ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే అన్నం ఉన్నది, కడుపులో ఆకలి ఉన్నది, కానీ తినొద్దు, ఒక్క పొద్దు కాబట్టి. మళ్ళీ ధ్యానం చేసుకోవాలి, జపం చేసుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు ఉన్నాయి, కనబడుతుంది, కానీ చూడకూడదు. ఇంకా ఇదే విషయంలో ఒకసారి హైదరాబాద్లో ఓంప్రకాష్ ఉన్నప్పుడు మలకపేటలో ఒకరింటికి వెళ్తున్నప్పుడు మధ్యలో మురుగునీటి కాలువ వచ్చింది. కాలువ వస్తే అమ్మాజీ గారు వెంటుండ్రు. వారు మరీ ముక్కు మూసుకొని దాటుతున్నారు. ఏం చేస్తున్నారు అమ్మగారు అంటే వాసన వస్తుందండి. అంటే ఇంకా మీరు వాసన చూసే దగ్గరే ఉన్నారా? సాక్షిభూతంగా ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఈ వాసన దగ్గరే ఉంటే మంచి ఏంటి చెడు ఏంటి, ఆ వాసన దగ్గర మీరు ఉన్నారా? మీరు సాక్షిభూతంగా ఉండాలి కదా అని అన్నప్పుడు వారు కళ్ళు తెరిశారు. అందుకని ఈ వాసన తత్వాన్ని పట్టుకోకుండా ఉండడం, దేనికి ప్రభావితం కాకుండా ఉండడం, ఇది ప్రాణ. ఇక వాక్ మాట్లాడాలి అన్నప్పుడు నిశ్శబ్దం, శాంతియుక్తం, మితంగా మాట్లాడాలి. ఎంత అవసరం ఉందో అంతే మాట్లాడాలి. మరియు తినేటువంటి పదార్థం ఏది తినాలి? మద్య మాంసాలు తినకూడదు. ఈ పచ్చళ్ళు, ఊరగాయలు, ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్, ఇవన్నీ తినకూడదు. స్వచ్ఛమైన ఆహారం తినాలి. విశుద్ధి, ఇది విశుద్ధి విక్రమ్. ఈ రకంగా ఒక్కొక్కటి ఇది మనల్ని మనం నియంత్రించుకునేటువంటి మనోనిగ్రహాన్ని, ఇంద్రియ వశీకరణను నేర్పిస్తుంటుంటది ఈ అక్రియ ధ్యానం. ఈ రకంగా ఇంద్రియాలను పక్కన పెట్టడం అనేటువంటి దానిది ఈ యొక్క ఓం ప్రకాష్ చెప్పడం జరిగింది. దీంట్లో సామెత ఒకటేంటంటే మజ్బూరీగాన మహాత్మా గాంధీ, దొరకని పరిస్థితిలో పేగులు మార్చుకోవడం, ఇది మహాత్మా గాంధీ యొక్క సామెతకు. మళ్ళీ ఇంకొకటి
మనోరంజకంగానే తీసుకోవాలి. ఇది చెప్పకూడదు ఈ ప్రకరణంలో, కానీ తప్పట్లేదు. ఏంటంటే సేవకుని కూడా పరాయి వాడిగా చూడకుండా కలుపుకోలుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ భావంతో వారు పని వాళ్ళు కూడా ఏ రూమ్లకైనా వస్తారు, ఎవరితోటైనా మాట్లాడతారు, అలా జరుగుతుంది. లోపల అమ్మగారు వస్త్రాలు మార్చుకుంటుండేది, అతను తలుపు తీసుకొని వస్తుంటాడు. ఏంట్రా ఏమి అట్లా వస్తున్నావు అని అంటే, ఏంటి అమ్మగారు రాకూడదు అని అంటే, వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలి కదా అని అంటే, ఎందుకు అమ్మగారు అంటే, లోపల మేము ఏ పరిస్థితిలో ఉన్నామంటే, నేను అవన్నీ చూసే వచ్చాను అమ్మగారు. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, ఇంద్రియాన్ని కాను శరీరాన్ని కాను అన్నప్పుడు ఆత్మస్థితిని ఈ అనుభూతి పొందాలి అనేటువంటిది పతంజలి మహర్షి అభిప్రాయం. సూర్యప్రకాష్ గారు చెప్పింది కూడా అదే. నువ్వు ఇంద్రియం దగ్గర ఉండకు, కనబడే శారీరక అవయవాల దగ్గర ఉండకు, శరీరం దగ్గర ఉండకు, ఆత్మస్థితిని అనుభూతి పొందు అనేటువంటిది అభిప్రాయం. పట్టుకుంటున్నారా బాలాజీ గారు, శ్యామలయ్య గారు? అతను చెప్పింది కూడా దేహాతీత స్థితిలోనే దేహాతీత స్థితి, ఇంద్రియాతీత స్థితి, ఆత్మ సాక్షాత్కారం దీనిని అంటారు. ఇక్కడ తదా ద్రష్ట స్వరూపే అవస్థానం. అబ్బాయి స్వరూపం తన స్వరూప అవస్థలో ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, అమ్మగారు మీరు ఏ జాగ్రత్త అయితే పడుతున్నారో అవన్నీ నేను చూసే వస్తున్నాను అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, శరీర అవయవాలను చూడొద్దు, శరీరాన్ని చూడొద్దు. ఇదంతా నాశనం అయ్యేటువంటిది, అవయవాలు నాశనం అయ్యేటువంటిది, శరీరం నాశనం అయ్యేటువంటిది. ఈ మాట్లాడేటువంటి క్రియలు చేసేటువంటి ఆత్మ మాత్రమే అవినాశి, నిరాకారము, నిత్యము, శాశ్వతము. ఈ స్వరూపాన్ని పట్టుకోవాలి అనేటువంటిది పతంజలి మహర్షి, సూర్యప్రకాష్ గారు అదే పట్టుకో. ఇంతవరకు జరిగింది. దీంట్లో ఏమైనా రాని అంశము, కల్పిత అంశం ఏమైనా కనబడిందా? లేదా? అది ఆధ్యాత్మికంలో అడుగుపెట్టిన తర్వాత అదేం కనబడదు. ఆధ్యాత్మికం కాక భౌతికంలో ఉన్న వారి ఆలోచించే విధానం వేరే ఉంటది. మునిగారు, కనబడదు కాదు, కనబడినా గాని స్పందించద్దు. చూపే అటుపోదు. ఇదంతా దాగుడు మూతలు ఆట ఆడినట్టు అవుతుంది. అవును. ఈ అక్రియ ధ్యానం యొక్క ఉద్దేశము, సాక్షిభూత సాధన యొక్క ఉద్దేశము, అథర్వవేదము, ఋగ్వేదము ప్రథమ మండలం 164 సూక్తం 20వ మంత్రంలో ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వాదివత్య నా అశ్నన్ అభిచాకశీతి. ఈ యొక్క శరీరం అనే వృక్షం, ఈ సృష్టి శరీరం అనే వృక్షంలో ఒక ఆత్మ, ఒక పక్షి, 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో ఆత్మగా ఉండి అన్ని క్రియలు చేస్తుంది, సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. రెండవ పక్షి, ఈ దేహంలో రెండవ పక్షి పరమాత్మ అనే పక్షి సాక్షిభూతంగా జీవాత్మ అనే పక్షిని చూస్తుంది. జీవాత్మ పదే పదే తప్పులను చేస్తూ, ఇబ్బంది పడుతూ, సుఖ దుఃఖాలను అనుభవించుకుంటూ త్రాహిమాం అని అంటే, అప్పుడు భగవంతుడు అనే పక్షి ఈ దేహంలో ఏమని చెప్తున్నాడంటే, ఆ జీవాత్మకు, ఓ జీవాత్మ, నీవు నీ సుఖ దుఃఖాల నుంచి, ఈ బాధల నుంచి, ఈ పునర్జన్మల నుంచి నిన్ను నీవు తరింప చేసుకోవాలి అనంటే, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ సుఖ దుఃఖాలు, ఈ భోగ వైభోగాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నన్ను చూడు, నీ చుట్టూ ఉన్నటువంటి వాటిలో నువ్వెట్లా మునిగిపోయావో నా చుట్టూ కూడా అవి ఉన్నాయి, కానీ నేను సాక్షిభూతంగా ఉన్నాను, నువ్వేమో భోగవాదంతో ఉన్నావు. నీవు ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి. నీకు సుఖం కావాలి, దుఃఖం కావాలని నువ్వు కోరుకొని నువ్వు క్రియలు చేస్తున్నావు. ఈ క్రియలు చేయడం మానుకో, సాక్షిభూతంగా ఉండు అని వేదమంత్రంలో భగవంతుడు చెప్పినటువంటిది. అక్రియ ధ్యానంలోకి రా, అక్రియలోకి రా. నువ్వు క్రియలో ఉంటున్నావు, సాక్షిభూతంగా ఉండు అనేటువంటిది అభిప్రాయం. నా వల్ల సాక్షిభూతంగా ఉండు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, ఇద్దరిద్దరు మాట్లాడద్దు. చెప్పండి, ఒక్కరే మాట్లాడండి, ఎవరైనా. వారైన తర్వాత ఇంకోరు. సువర్చలమ్మ గారు చెప్పండి.
నా వల్లే సాక్షిభూతంగా ఉండు. ఇద్దరు వస్తుంటారు. నేను ఇద్దరిని తీసేస్తా. ఒక్కరే మాట్లాడు. ముని గారు మీరు చెప్పండి, మీరు ముని గారు చెప్పండి. మాట్లాడండి. చెప్తున్నామా, నేను చెప్పేటప్పుడు మళ్ళీ మీరు కూడా వస్తున్నారు. నా వల్ల సాక్షిభూతంగా ఉండని చెప్తున్నాడు పరమాత్ముడు, అంతే కదా? అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి సువర్తలం గారు. అదే, ఇద్దరు ఒకే చోట ఉన్నారు, ఆత్మ పరమాత్మ శరీరం అనే సందేశాన్ని అందుకున్నప్పుడు జీవాత్మ కూడా తనది గ్రహించగలుగుతుంది అనమాట. ఆధ్యాత్మిక భౌతికంలో నుండి ఆధ్యాత్మికలోకి వచ్చినప్పుడే గ్రహించగలుగుతుంది అని నా అభిప్రాయం. అంటే శరీరం అనే చెట్టు మీద, శరీరం అనే చెట్టు మీద ఇప్పుడు ఏంటంటే సృష్టి అనే చెప్తుంటది. సృష్టి అనే చెట్టు అనేది మనకు అది ఊహకు అందరు వ్యాఖ్యానం. మనం దేహంలో మనం గమనిస్తే ఇద్దరు ఉన్నారు కదా, ఉన్నారు. దేహము అనే చెట్టు మీద ఈ దేహాత్మ అనేటువంటి జీవాత్మ పక్షి, పరమాత్మ అనేటువంటి ఈ యొక్క రెండవ పక్షి. దేహాత్మనేమో ఈ క్రియలు చేసుకుంటూ సుఖ దుఃఖాన్ని అనుభవిస్తుంది, భోగభాగ్యాలను అనుభవిస్తూ బాధలు పడుతుంది. పరమాత్మ అనే పక్షి సాక్షిభూతంగా ఉండి జీవాత్మకు కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇంతే తేడా, ఇదే గమనించాలి. పరమాత్మ తన స్వతహాగా జీవాత్మ చూసి చెప్తున్నాడు, నువ్వు ఇట్లా ఇబ్బందులో ఉన్నావు, దీని నుండి బయటపడాలి అని అంటే నువ్వు కూడా నా వల్లే ఉండు అనని సందేశం ఆచార్య. అందుకే అమ్మాజీ గారు ఆ మురుగు కాలువ దాటేటప్పుడు ముక్కు మూసుకుంటే ఓం ప్రకాష్ చెప్పింది అదే. ఇంకా మీరు వాసన దగ్గరే ఉన్నారా, సాక్షిలోకి రండి అనగానే అప్పటి నుంచి ఆచార్య జీవాత్మ క్రియలు చేయాల్సి వస్తుంది కదా తప్పనిసరిగా. శరీరం వస్తుంది తప్పనిసరిగా అనేటువంటిదే దుఃఖం. దుఃఖం వైపు దారి చేస్తుంది పునర్జన్మ కోసం. చేయకుంటే బ్రతకలేదు కదా, అది శరీరం ఉండదు కదా మళ్ళీ నీకు ఇప్పుడు ప్రభాకర్ గారి సందేహం యొక్క ముఖ్య అభిప్రాయం ఏంటంటే శరీరాన్ని కాపాడుకోవాలి, ఆత్మ పోతే పోని దానికి పీడపోతుంది. ఆత్మ పోయిన పర్వాలేదు కానీ శరీరం పోవద్దు. జ్ఞానోదయం తర్వాత కదా అనేదన్నమాట. ప్రభాకర్ గారు, ఇప్పుడు మనం జీవిస్తున్న దేనికోసం అర్థం చేసుకుంటే శరీరం ఉండన్నా పోవన్నా అర్థమవుతుంది. ఆత్మ ఉన్నది, శరీరం కూడా అవసరం కాదు నా ఉద్దేశం. ఆత్మ ఇప్పుడు శరీరం ఉండదు కదా. ఇక భీమరావు గారు ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు అనేది ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న మనిషి ఉన్నంత కాలం వాహనం ఉన్నది అంటే వాహనం ఎందుకు ఉన్నది, దాన్ని వినియోగించుకోవాలి కదా. వాహనంలో దిగిపోవడం ఎందుకు? మరి దిగిపోతే ఆ వాహనం యొక్క ప్రయోజనం ఏంటి? అందుకే బాత్రూమ్ లోకి వెళ్లే వరకు వాహనం వస్తుంది కాబట్టి కాళ్ళు నడవటమే రావట్లేదు. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? ఎంత వినియోగించుకోకుండా ఇప్పుడు శరీరాన్ని ఎంత పట్టుకున్నా మనకు తెలియకుండానే మనం తండ్రి శరీరంలో ఉన్నప్పుడు అతన్ని ఉధృతంగా ఉరుకులు పరుగులు పెట్టించి చురుకుగా ప్రవర్తింపజేశాము. తండ్రి శరీరం నుండి ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వచ్చిందో ఆమెలో తెలియని హావభావాలు, తెలియని ఆ వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. ఆ గర్భం పెరిగి గర్భం నుంచి బయటకు వచ్చాక ఏవైతే మనము ఆకలేస్తున్నప్పుడు తినడం దేని గురించి అంటే శరీరం గురించే. తిన్నది విసర్జించడం, ఈ రకంగా తినుకుంటూ విసర్జిస్తూనే ఉన్నాం ఈ వయసు వరకు. కానీ ఈ వయసు అనేది ఎప్పుడు వచ్చింది? మనం ఎప్పుడు పెద్దగా అయ్యాం? మనం గర్భంలో పిండం ఎలా ఎప్పుడెప్పుడు పెరిగింది? మనం బయటకు వచ్చిన తర్వాత మనం పడుకున్న వాళ్ళని బోల్ర పడడం, లేచి కూర్చోవడం, గోడను పెట్టుకొని నడవడానికి ప్రయత్నించడం, నడవడం, చెడ్డీల నుంచి ఈ పాయింట్ షర్ట్లు వేసుకొని గడ్డం మీసాలు వచ్చినాయి మనకైతే, పురుషులకైతే. ఈ రకంగా పెళ్లిళ్ళు చేసుకొని మనకు పిల్లలు అయ్యేటువంటి స్థితిలో ఈ రకంగా ముసలి వాళ్ళు అవుతున్నారు, చనిపోతున్నారు. ఈ వయస్సు అనేటువంటిది దానిని ఎవరు ఆపగలిగారు? శరీరానికి ఎంత ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకున్నా కూడా, ఏ డాక్టర్ అయినా కూడా శరీరాన్ని ఎంతవరకు కాపాడుతాడు? ఆరోగ్యవంతంగా ఉంచగలుగుతాడు, కానీ వయసు పెరగకుండా ఆపగలడా? ఆపలేడు. మరి అంతే. అందుకని శరీరం అది మనది కానే కాదు. ఇప్పుడు మీరు శరీరం వరకు వెళ్తున్నారు, వేసుకున్నటువంటి బట్టలను ఆపుతున్నారా చినుగుకుంటా? అద్దె కొంప. నువ్వు బయటకు వెళ్ళాల్సిన వాడివే, వెళ్ళాలి అంతే. నువ్వు ఇక్కడ ఉండడానికి రాలేదు, శాశ్వతం కాదు.
ఇప్పుడు ఇందాక ఎవరు శ్యామలయ్య చెప్తున్నారో మరి ఎవరో చెప్తున్నారో తెలియదు కానీ నవరంధ్రాల నుంచి వికారమే వదులుతున్నప్పుడు పనులు తోమకుండా ఉండండి. దాంట్లో భగవంతుడు నువ్వు దాన్ని సద్వినియోగపరచుకుంటలేవు కాబట్టి ఆ పురుగును పంపించి పుచ్చుపడ చేసి ఆ పన్నును కూడా చేస్తున్నాడు, నొప్పిగా కల్పిస్తున్నాడు. ముక్కు చీదకుండా ఉండండి, శ్వాస ఆడకుండా చనిపోతావు. మలమూత్ర విసర్జన చేయకుండా ఉండండి. ఎక్కడిదక్కడ పోతుండగానే ఈ శరీరం ఇంతకాలం బతుకుతుంది. మళ్ళీ ఈ వయసులో అది వయసు కాలం దాటిన తర్వాత అది విసర్జన చేయడమే, శరీరాన్ని దాటి ముందుకు పోవడమే. శరీరం ఎక్కడ శాశ్వతం? ఎవరికి శాశ్వతం? ఎంత నాశనం అయ్యేటువంటిది. ఓం ఆచార్య, శరీరం అనిత్యమైనది కాబట్టి అది ఎప్పుడో ఒకనాడు పుట్టింది, ఎప్పుడో ఒకనాడు అది విడిపోతుంది. ఇప్పుడు ప్రభాకర్ గారు పట్టుకోవాల్సింది ఎక్కడ అంటే నేను అనేదాన్ని పట్టుకోండి. స్త్రీ అయినా నేనంటుంది, పురుషుడైనా నేనంటున్నాడు, నపుంసకుడైనా నేనంటున్నాడు, పిల్లవాడైనా అంటున్నాడు, అది యువకుడైనా అంటున్నాడు, ప్రౌఢులైనా అంటున్నారు, వృద్ధులైనా అంటున్నారు, వయోవృద్ధులు, క్షతగాత్రులు, అంగవైకల్యం కలిగిన వారు ప్రతి ఒక్కరూ నేను అంటున్నారు. ఈ నేనును పట్టుకోండి. ఈ నేను ముసలి, ఈ నేనుకు చావు లేదు. ముస్లిం నేనే అంటున్నాడు, కృష్ణ నేనే అంటున్నాడు, హిందూ నేనే అంటున్నారు. అది పట్టుకోండి. దానికి చావు లేదు. కానీ మీరు ఏదైతే శరీరం అంటున్నారో దీనికే చావు ఉంది, దీనికే రోగం ఉంది, దీనికే నొప్పి ఉంది. అవును, దీంట్లో ఒక పాట చిన్నగా ఉంది హిందీలో. జిందగీ ఏ కిరాయోం కా ఘర్ హై, एक न एक दिन బదల్నా పడేగా అనే పాట ఉంది. చాలా అద్భుతం. ఓం ప్రకాష్ కూడా ఒకటి పెట్టాడు కదా ఇది వరకు. నస్నాడి కా జాల్ బిఛాయా ఆత్మా కో ఉస్మే దిఖలాయా, सुई धागा न हाथ लगाया. సూది లేదు, దారం లేదు. ఈ శరీరం యొక్క ఈ వ్యవస్థను చేసి దాంట్లో ఆత్మను చూపెట్టాడు. ఇదంతా చాలా లోతైనటువంటి ఆధ్యాత్మికం. సమయం అవుతుంది. ఇంకా ఇదే సందర్భంలో ఏమైనా ఇంకొక సందేహం ఉంది. మొన్న నేను అప్పుడప్పుడు వైదిక గాయత్రి దాంట్లో ఒక క్లాసులో యోగా క్లాసులో సంధ్య చేయించమంటే సంధ్య చేయిస్తే అక్కడ వినోద ఆర్య అని ఆమె, ఈ సంధ్యలో తప్పు చెప్తున్నారు మీరు, నేను కాశీలో కూడా ఇవన్నీ మంత్రాలు ఇవే పుస్తకంలో ఉన్నట్లనే చదివినా, మీరు ఉపస్థాన మంత్రంలో పైకెళ్ళి ఉద్వయం పశ్చంత ఉత్తరం ఇది కాకుండా చిత్రం దేవానా ముదగాదనికం ఇట్లా ఉల్టా చదువుతున్నారు. ఇది మేము కాశీలో కూడా చదివినాం, మాకెవరు తప్పు పట్టలేరు, మీకెట్లా చెప్పిండ్రు అంటే, నాకు ఆచారి మా దగ్గర ఇట్లనే చేస్తాము, మేము ఇట్లనే చదువుతామంటే ఆమె కాదు అని అన్నది. ఇక దాని గురించి మన శ్యామలయ్య గారు, ఋషి దయానందుడు సంస్కార విధి అనే పుస్తకంలో ఎట్లా రాసిండో అట్లా మేము చదువుతున్నాం అని చెప్పాలా వారికి ఆన్సర్. మిగతా పండితులంతా ఒక రకంగా రాసి దాన్ని చదివిస్తున్నారు, కానీ దయానంద చెప్పిన రీతిలో మనం చెప్తున్నాం, అది సత్యం. ముని గారు తొందరపడద్దు. శ్యామలయ్య గారు చదివింది నిజమే, వినోద గారు ఆ ప్రతిక్రియ వ్యక్తం చేసింది ఇప్పుడు మీరు సమాధాన పరుస్తున్నది కూడా నిజమే. ఎందుకంటే ఈ సంస్కార విధి అనేటువంటిది దయానంద సరస్వతి రాసినది ఉన్నట్టుగా అందరికి అందుబాటులో లేదు కాబట్టి వారికి ఆ విషయం తెలియదు. వారికి కాదు, ఎవరికి అందుబాటులో లేని వారు ఎవరెవరైతే ఈ పద్ధతిని పాటిస్తున్నారో వారందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇప్పుడు మనం తయారు చేసే దాంట్లో మొత్తం అన్ని వస్తున్నాయి కాబట్టి ఆ పుస్తకం చూసే వరకు ఎవరైనా అవి అడుగుతుంటారు, అది సహజం. మీరు అంతర్రాష్ట్రీయ సమ్మేళనం ఢిల్లీ వెళ్తున్నటువంటి వారు అక్కడ సంస్కార విధి దొరుకుతుంటది, హిందీలో, ఇంగ్లీష్లో, మరి మాతృభాషలో. అందరూ దాన్ని సంస్కార విధిని కొనండి, అప్పుడు ప్రశ్న వేయండి.
దయానంద సరస్వతి వదిలేయమన్నటువంటి దాన్ని మీరు పట్టుకుంటున్నారు. మీరే కాదు, ఎవరెవరైతే ఈ సంస్కార విధికి విరుద్ధంగా చేస్తున్నారో అది ఎప్పటికైనా పోయేటువంటిది. దీని మీద చర్చ వస్తున్నది మున్ముందు మంచిగా. వేరే వాళ్ళు సంధ్య అగ్నిహోత్రం గురించి నాది తరగతి ఆన్లైన్ క్లాసులు నడిపించమని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క సమ్మేళనం వల్ల, మరి చతుర్వేద పారాయణ యజ్ఞం వల్ల ఇక్కడ ఎవరు సహకరించేవారు లేకపోవడం వల్ల సమయాభావంతో స్తంభింపజేయడం జరిగింది. మళ్ళీ ఇది ప్రారంభం అవుతుంటాయి. ఢిల్లీ నుంచి కూడా చాలా మంది అడిగారు ఈ యొక్క అగ్నిహోత్రం గురించి చెప్పాలి అని చెప్పేసి. అది జరుగుతుంటది. అప్పటి వరకు ఓపిక పట్టాల్సింది. ఎందుకు అని అంటే ఏది తప్పు ఏది రైటు అనేటువంటిది ఎప్పుడు నిర్ణయం అవుతుంది అని అంటే మనకంటే ముందున్నటువంటి వారు ఆ దారిలో వెళ్ళినప్పుడు మన గురువు అయినటువంటి వారు మనకు ఏ దారి అయితే చూపించాడో అతని వేలు పట్టుకొని పోవాలి అంటే అతని సాహిత్యాన్ని అనుసరించాలి. ఇప్పుడు ఆ వినోదమ్మ గారిది వారిది తప్పు అయితే వర్తమానంలోనైతే తప్పేనైనా తప్పు అని వారికి ఎందుకు తెలియదు అంటే వారికి చెప్పినటువంటి ఆచార్యులు ఎవరైతే చేస్తున్నారో దయానంద సరస్వతిలో తప్పులున్నాయి, దయానంద సరస్వతికి సరి అయినటువంటి అవగాహన లేదు, ఈ రకంగా తప్పులున్నాయని దయానంద సరస్వతిని తప్పుపట్టినటువంటి వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇది తప్పుగానే అనిపిస్తుంటది ఓం ప్రకాష్ చెప్పేటువంటిది. కానీ ఎవరైతే దయానంద సరస్వతి సాహిత్యం వారి పుస్తకాలు చూస్తున్నారో వారందరికీ అక్షరం పొల్లు పోకుండా ప్రతిదానికి ప్రమాణం చూపించడం జరుగుతుంది. ఇదంతా లిపిబద్ధంగా ఉంది. మీరు చేసేటువంటి దానికి ప్రమాణం ఎక్కడా లేదు. ఎప్పటికైనా అది ఉడుచుకుపోయేటువంటిదే. ఇప్పుడు నోట్ల రద్దు, విదేశీ కరెన్సీ, ఇదంతా కుంభకోణం జరుగుతుంది అని అంటే రాహుల్ గాంధీ పావుల 25 పైసల నాణాన్ని రద్దు చేసినప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చేసి వారు అంతటి యోగ్యులే, వారు అంతవరకు చేశారు, మనం అయితే పూర్తిగా చేస్తామని 1000 రూపాయల నోటును 500 రూపాయల నోట్లను రద్దు చేసి మళ్ళీ కొత్త తెచ్చారు కదా. ఆ రకంగా ఎవరైనా మంచి విద్వాంసుడు వచ్చినప్పుడు ఇవన్నీ ఊడ్చుకపోతాయి. అప్పుడు ఒకటి నిలుస్తుంది, అది దయానంద సిద్ధాంతం మాత్రమే నిలుస్తుంది. అప్పటికి ఇటువంటి సందేహాలు ఏవి రావు. ఇంతకు మించి ఇంకా ఏమి చెప్పలేం. ఇంకా మీరు కావాలంటే మీరు సంస్కార విధి పట్టుకోండి. ఆన్లైన్లో మీరు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే మీరు పట్టుకోండి, నేను చూపిస్తాను ఆ ప్రకరణ అనుసారంగా ప్రతిదీ. అంతే, దీంట్లో నా వ్యక్తిగతం ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఋషి దయానందుడు ప్రతిపాదించినటువంటి వైదిక సిద్ధాంతమే ముందుకు నడుస్తున్నది దీంట్లో. ఇంకేమైనా సందేహం ఉంటే అడగండి, 2 నిమిషాలు ఉన్నాయి. ఏదైనా పాట పాడతా అంటే పాడండి. హిమాలయ మహాప్రసాదం పాడండి. అవగాహన రావాలి, అలవాటు కావాలి, మళ్ళీ లోతైన విషయం తెలియాలి. ఇంకొకటి సరే, ఇప్పుడు మంచి విషయం గుర్తొచ్చింది. మనమంతా భగవంతుని బిడ్డలమే అనడానికి ప్రమాణం చూపిస్తున్నాను, రాసుకోండి. ఏ రకంగానైతే మన తండ్రి మనం వారి సంతానమే అనడానికి మన ఆత్మరూపమైనటువంటి బీజం తండ్రి నుండే తల్లి శరీరానికి వచ్చింది కాబట్టి అది మనం చూస్తున్నాం, చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా అతను తండ్రి అని అంటాం. కానీ భగవంతుణ్ణి తండ్రి అని ఎలా అనాలి అనడానికి ప్రమాణం ఋగ్వేదము 10వ మండలము 183వ సూక్తము 3వ మంత్రంలో ఏమంటున్నాడంటే, అహం గర్భం అదధాం ఓషధీష్వహం విశ్వేషు భువనేష్వంతః. ఈ భూమండలం అంతటిలో ఈ యొక్క అన్న ఓషధులలో నేను గర్భధానం చేస్తున్నాను. తద్వారా ఆ అన్నములోకి వచ్చినటువంటి అన్న ఓషధుల్లోకి వచ్చినటువంటి జీవాత్మ అహం ప్రజా అజనయం పృథివ్యామహం, ఈ పృథివీ లోపల నేను ప్రజలను సంతానాన్ని ఉత్పన్నం చేస్తున్నాను అని చెప్తున్నది. జనిభ్యో అపరీషు పుత్రాన్ అనే వేదమంత్రం ఉన్నది, మళ్ళీ రాసుకోండి. ఋగ్వేదము 10వ మండలము 183వ సూక్తం 183వ సూక్తం మంత్రం సంఖ్య 3.
3 మండలం. ఓకే, మండలం సూక్త మంత్రం మంత్రం. నేను చూస్తా సార్, ఇప్పుడే చూస్తా. ఇప్పుడు నేను వేద పఠనం చేసినప్పుడు చూసి చదువుతీయాల. సరే సరే, మంచిది. అందుకని ఇది ప్రమాణంగా చూసుకోండి. మళ్ళీ ఇంకోటి సముద్రాన్ ఆచార్య, ఈ ప్రమాణము నేను పరమాత్మను బిడ్డను ఎలా అని చెప్పడానికి కొరకే కదా? అవును. ఓకే. ఇప్పుడు యజుర్వేదము 31వ అధ్యాయంలో వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్త తమేవ విదిత్వ అతిమృత్యుమితి నా అన్యః పంథా విద్యతేయ నా, ఇంకా వేరే దారేది లేదు అనేది ఇందులో సారాంశం. అంటే బ్యాక్ టు ద వేదాస్, ప్రతి ఒక్కరూ వేదముల వైపు తిరిగి రావాల్సినదే అనేటువంటిది దాంతో మరి మనం భగవంతుని బిడ్డలం, భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి ఇది వేదమంత్రం ఉన్నది. కాబట్టి మీరందరూ వేదం చదవాలి, తెలుసుకోవాలి. పుష్పమ్మ గారు రాసుకోండి ఈ మంత్రం. ఓం నమస్తే ఆచార్య. రాసుకుంటాను ఆచార్య. అమ్మాయి ఆచార్య, ఇప్పుడు ఉండండి మణి గారు. యజుర్వేదం 31వ అధ్యాయము మంత్ర సంఖ్య ఇది 15 అనుకుంటా. వేదాహమేదం పురుషం మహాంతం, అదే మంత్రం చూడండి. ఓకే ఓకే, చూస్తే ఈ 2 వేదామేదమే రోజు పఠనం చేస్తున్నాను. అది పురుష సూక్తంలో ఉంది కదండి. ఆచార్య గారు ధన్యవాదములు. ఒక్క నిమిషం మణి గారు. ఈ అనసూయమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు వేదానికి ఎన్ని రోజులు దూరంగా ఉంటారో నేను కూడా చూస్తా. వీళ్ళు వేదం చదువుతలేరు, మాట్లాడడానికి వస్తున్నారు. మిమ్మల్ని పట్టుకోరనుకున్నారా అమ్మగారు? ప్రచురణ చేసి 4 వేదాలు ఒక బుక్ లో వస్తుంది, తీసుకుందాం అని అన్నాం కదా ఆచార్యజీ. అదే మరి మీ సమాజం తరపు నుండి నేను మీ నిత్యకరం విధి, పుష్పమ్మ గారు మీ సమాజం నుంచి నిత్యకర్మ విధి, ఇది పంచమయజ్ఞ విధి ఏదైతే ముద్రణ చేసారో దాంతో మీ సమాజమే ప్రచారం అవుతుంది కదా. ఆ రకంగా వేదాలను ముద్రణ చేద్దామంటే మరి మీరు ఆలోచిస్తున్నారు, ఆలోచించండి. అతిగా ఆలోచించడం సరే, ఇక ఎంతకంత అది మరి పెద్ద అనుకోకూడదు. అందు గురించి వేదాలను ముద్రణ చేస్తే అందరికి అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయం. అది మీరు చేస్తే మీ సమాజం తరపున వస్తుంది. కాకపోతే వేదాల ముద్ర అనేది తప్పనిసరిగా అవుతుంటది. అది ఎక్కడైనా సరే ఓం ప్రకాష్ చేస్తాడు. వేదాలు అందరికీ అందుబాటులోకి రావాలి. నమస్తే ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ముని గారు చెప్పండి అమ్మా. సంస్కార విధి ముద్రణ చేయించాలి అని అన్నారు కదా ఆచార్య. అవును, అది అది ఎంత ఖర్చు అవుతుంది దాదాపు? దాదాపు 1,20,000 అంటున్నారు. అదే వారి భాగ్యలక్ష్మమ్మ గారి అబ్బాయి నేను చెప్తానన్నారు, అక్కడ వారం రోజుల్లో వారు చెప్పలేకపోయారు. అంటే వారి చిన్న ప్రెస్ కదా, పెద్ద విషయం అది చెప్పలేకపోయారు. ఈ యోగ దర్శనానికి బృహతి మేధ అనేటువంటిది ఈ ఇహపరలోకం 2వ భాగం. దీంట్లో కేవలం ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం ఉంటుంటది. మరియు అగ్నిహోత్ర అంతర్రహస్యం, దీని అన్నింటి యొక్క ఉద్దేశం జీవాత్మను బయటకు తీసి చూపించడం, పరమాత్మను బయటకు తీసి చూపించడం. ఇది వస్తున్నది. ఈ పుస్తకానికి కూడా దాదాపు 1,00,000-1,50,000 ఖర్చు వస్తున్నదని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే నా 500-600 పేజీల పుస్తకం ఉంటున్నది. అందు గురించి ఇంత ఖర్చు వస్తుంది. సంస్కార విధికి ఇన్ని పేజీలు ఎందుకు అని అంటే, ఏవేవైతే వీళ్ళు సరైందని చెప్పేసి ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పేసి తప్పు అని ఎందుకు అని చెప్తున్నారో దానికి అక్షరం ప్రమాణపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. పదాలు కాదు, మంత్రాలు. ఒక్క పేజీలో ఎన్ని పంక్తి వరుసలు ఉన్నాయి, ఒక్క పంక్తి వరుసలో ఎన్ని శబ్దాలు ఉన్నాయి, ఆ రకంగా శబ్దానికి ప్రమాణపూర్వకంగా చెప్పి రాయడం జరుగుతుంది. వేరే విద్వాంసులు దీని మీద శ్రమ చేశారు. అదందరికీ మనం ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నాం కాబట్టి పేజీలు పెరిగాయి అంతే. ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య, ఈ
ఈ భాష దేంట్లో ఉన్నది? సంస్కృత రాసారా, హిందీలోనా, తెలుగులోనా? తెలుగులో వస్తుంది. ఓకే ఓకే, ధన్యవాదములు ఆచార్య అంబర్ గారు, ధన్యవాదములు. ఆచార్యజీ, కొంచెం ఆధ్యాత్మిక విద్య విశ్రాంతి జ్ఞానగంగా సత్సంగంలో మనం ఉన్నాము. కొంచెం పని ఉంది, వెళ్ళిపోతున్నాను. సరే వెళ్ళండి. ఈ రోజు తరగతి లోపల సందేహ నివృత్తులు చాలా చక్కగా చేశారు. మన సూర్యప్రకాష్ గారు అడిగినటువంటి సందేహము, తర్వాత ప్రభాకర్ గారి సందేహము, తర్వాత సామాన్య సందేహము, చాలా రకాల సందేహాలు నివృత్తి చేశారు. పుష్పమ్మ గారు కూడా కూర్చుంది. పుష్పమ్మ గారి సందేహం కూడా విశేషంగా చర్చలోకి వచ్చింది. ఏది ఏమైనా వేదమంత్ర ప్రమాణాలు చూపిస్తూ ఈ శరీరము ఒక ప్రకృతిగా, శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ రెండు పక్షులుగా అదే వేద మంత్రాన్ని ఆధారంగా చేసుకొని చక్కగా తెలియజేశారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. 1-2 సార్లు స్వతహాగా వినాలే. ఆచార్య చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి విషయాలను. అప్పుడు మనకు సంస్కారాలు ఉద్దీపనం అయిపోతాయి. ఈరోజు వైదిక సంతోపాదన భాగ్యలక్ష్మి గారా, పుష్పమ్మ గారు, ఈరోజు శ్యామలయ్య రేగడి మైలారం. శ్యామలయ్య గారా? ఓకే, శ్యామలయ్య గారు జయంతి ప్రార్థన. ఓం నమస్తే సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ్య రేగడి మైలారం, వికారాబాద్ జిల్లా నేను చేస్తున్నాను. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తర నమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత పిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రవమును నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. అదుగో అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జర మరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియ కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు అక్రియ ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు సంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడాలని, తినాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందడం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు దుఃఖ సంతృప్తి దశ, మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, కృకంకల, ధనంజయ, ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని
జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు చక్షు, అదేమిటి ఇదేమిటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తికర ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం, ఇది అది ఏదో వినాలనే తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం, యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మలకు భౌతికంగా నన్నొక వైపు దిగదారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావడం లేదు స్వామి. మనందరికీ కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఓం హృదయం ముదన్నమశ్య సంసివ్యధర్వ హృదయం చయత్, అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు. ధన్యుడను స్వామి. ఓం కంఠ అసౌగ్రీవచ్చ శ్రోణి, యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం, అన్నపానీయ శ్రవముల అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ పైరావత్ పవమానో అధిశీర్షతః, అధర్వణ కాండం 10వ సూక్తం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ బుద్ధి శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవకోశ సముజ్జిత తత్పణో అభిరక్షతి శిరో అన్న మధో మన, అధర్వణ 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం, యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగాను ఉండునుగాక. ఓం కరతలకర పృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాన్ని మాత్రమే సహా, యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. అస్తమే కర్మ వీర్యం, యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం, నా చేతులతోనే నేను నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం మృతంచ సత్యంచ విధాత తపసోద్యజాయత, తతో రాత్రః జాయత తతః సముద్రో అర్ణవః, ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదద దృశ్యస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాత యత పూర్వమకల్పయత్, దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శన్యోరవిశ్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరశితో రక్షితాదిత్య ఇషవః,
తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః దక్షిణాదింద్రోధిపతి శిరక్షిరాజీ రక్షితాపితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ప్రచీతి దిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. అన్ని దిక్కులు కూడా భగవంతుడు ఉన్నానని తెలుసుకొని ఈ విధంగా అదేవిధంగా ఉత్తర దిక్కు ఉదీచీ దిక్ సోమోధిపతి స్వజో రక్షిత శని ఋషవః ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఊర్ధ్వాధిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సునమామ సోమమరాతీయతో నిదహతి వేద సనా పర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని. ఓం చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నే ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతత్యశ్చ స్వః. ఉదిత్తం జాతవేదసం దేవం హాంతికేతవ దృశ్యే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమస స్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా రెండవ ప్రకరణ పూర్తి చేసుకున్నాక ప్రాయచిత్త మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతకం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వాత సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయాలు, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమును ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. नमस्ते आचार्य, शांति पाठ करूं. नमस्ते जी, करिए. ओम देव शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరూ నమస్కారం. శ్యామలే గారు చాలా చక్కగా చేయించారు. అందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలని ప్రార్థన. కొంచెం తొందర అనిపించింది నాకు, మరి మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ కొంచెం తొందర.